వెల్కమ్ టు విజిల్. ఇండోసాల్పై కుట్రంటూ సాక్షి పత్రిక ఈరోజు ఒక వార్తను స్టేట్ ఎడిషన్ మొదటి పేజీలో వచ్చేసింది. గత కొన్ని రోజులుగా కందుకూరు పరిసర గ్రామాలు, ముఖ్యంగా కారేడు రైతులు, ఉలవపాడు మామిడి రైతులు ఇండోసాల్ కంపెనీకి భూమి సంతర్పణపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆందోళన చేస్తున్నారు. పత్రికల పరమావధి ప్రజా ప్రయోజనం, కానీ సాక్షి పత్రిక దారి ప్రజా ప్రయోజనం కాదు, కేవలం స్వప్రయోజనం. సొంత లాభాల కోసం అవినీతి అక్రమ సంబంధం పునాదులపై నిర్మించిన సాక్షి భావజాలం ఏనాడు ఒక్క చిన్న మొక్క నాడు వైఎస్ పాలనపై కానీ, గత 5 ఏళ్ల జగన్ పాలనపై కానీ ఒక్క అక్షరం వ్యతిరేకంగా రాయటం మీరు చూసారా? దాన్ని పత్రిక అందామా? వైసీపీ నడిపే కరపత్రం అందామా? గతంలో నారాసుర రక్త చరిత్రను రాస్తే నేటికీ చర్యలు లేవు. వైఎస్ వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించి అనేక అసత్య కథనాలు నేటికీ భరితెగించి రాస్తూనే ఉన్న ప్రభుత్వం ప్రశ్నించదు. ఆంధ్రాకు నీళ్లు వెళ్తుంటే నా రక్తం మరిగిపోతుంది అంటున్న తెలంగాణ దొర కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించదు. ఆంధ్రుల హక్కులపై హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రులపై బీఆర్ఎస్ విషం చిమ్ముతుంటే సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉలకరు పలకరు. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామి. బీజేపీ విధానాలు కానీ మోడీ అమిత్ షాలను మచ్చుకు సాక్షి విమర్శించడం మీరు చూసారా? సాక్షి యజమానురాలు వైఎస్ భారతిరెడ్డి భర్త జగన్ ఏనాడైనా మోడీని విమర్శించడం చేశారా? మాయిల్ పకీరు ప్రాణం చిలకలో ఉంది అని ఆ చిలుక ఢిల్లీలో ఉందని అందరికీ తెలిసిందే. నాడు ఇండోసాల్కు కేంద్రం నుంచి శరవేగంగా అనుమతులు ఇప్పించింది జగన్ సర్కారే అని మీకు తెలుసా? నిన్నగాక మొన్న ₹1,00,000 మూలధనంతో పుట్టిన కంపెనీకి అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరి బినామీ కంపెనీ ఇండోసాల్? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఇండోసాల్కు మధ్య బంధం ఏంటి? సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. నాడు మీ బిడ్డ జగన్ ఏం చేశారో ఒకసారి చూడండి, మీరు నివ్వెరపోతారు. రాష్ట్రంలో 3 డిస్కమ్ల పరిధిలో 18,58,000 వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, వాటి అనుబంధ పరికరాలు అమర్చడానికి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, కేంద్రం టెండర్లు పిలిచిన సోలార్ ప్యానెళ్ల తయారీ ప్రాజెక్టు మొదలుకొని మొత్తం 92,000 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒక్క ఏడాది కాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ధారాగతం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే తయారు చేసే కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డి కంపెనీ గతంలో ఒక్క స్మార్ట్ మీటర్ తయారు చేసిన అనుభవం లేదు. మరి ఇలా బరితెగించారంటే? నాటి ప్రభుత్వ పెద్ద 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అసలు జైలుకి ఎందుకు వెళ్ళారు అని ప్రజలు ఆలోచించారా? ప్రశ్నించారా? ఒక్క ఛాన్స్ అని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి విష ప్రచారం, బాబు బాయ్ బాయ్, పప్పు బాయ్ బాయ్ అని పాప్స్ ప్రచారం. వైఎస్ కూతుర్ని పాప్స్ అని పిలుచుకునేవారంట. ఇక శ్రీమతి విజయలక్ష్మి కన్నీరు డ్రామా విత్ నల్ల అట్ట పుస్తకంతో రక్తి కట్టిస్తే మురిసిపోయి ప్రజలు అధికారం కట్టబెట్టారు. వైఎస్ విజయలక్ష్మి కానీ కుమార్తె షర్మిల కానీ అమరావతి మహిళా రైతులను పరామర్శించడం మీరు చూసారా? ప్రజలు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రాసిచ్చేశారని అందిన కాడికి బరుక్కుని ప్రజలకు సున్నం పూస్తే అడ్డు చెప్పే కేంద్ర ప్రభుత్వం లేదు. అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయి నేడు వెరప లేకుండా ఇండోసాల్కు అన్యాయం జరుగుతుంది అని గుండెలు బాదుకోవటానికి అసలు కారణం ఇండోసాల్ కంపెనీ జగన్ కుటుంబ బినామీ సంస్థ అని, జగన్ తమ్ముడు చిన్నపిల్లోడు అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అని పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. సాక్షి బాధ జనం బాధ అని ఎలా బొంకుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇండోసాల్పై కుట్ర భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్ల చెల్లింపు. ఎప్పుడిది? జగన్మోహన్ రెడ్డి జమానాలో 500 కోట్ల చెల్లింపంట. ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1,200 కోట్ల వ్యయం. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసాల్ను అక్కడి నుంచి బయటకు పంపటమే ప్రభుత్వ ఉద్దేశం. ఇండోసాల్కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏంటి? ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది. రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలనే దురుద్దేశం కాదా? ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైన ఇండోసాల్ను అక్కడి నుంచి తరిమేయటం ఏంటి? నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశం ఉంటే మామిడి పండ్లకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడులో భూమి కేటాయిస్తారా?
ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న ఇండోసోల్పై ఇది కుట్ర కాదా? ఇది సాక్షి పత్రిక ఇండోసోల్ కంపెనీకి నష్టం జరిగింది, 500 కోట్లు పెట్టుబడి ఆల్రెడీ గతంలో వెచ్చిచ్చింది, ఇంకొక 1200 కోట్లు ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక ప్రైవేటు కంపెనీ విషయంలో సాక్షి గుండెలు బాదుకుంటుంది. గడచిన 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము అమరావతిలో నేలపాలు చేసి అసంపూర్తిగా ఆ బిల్డింగుల్ని గాలికి వదిలేసి ఒక్క ఇటుక కూడా అమరావతికి సంబంధించి పెట్టకుండా 1000 కోట్లు దోసుకు తిని అవినీతి అనేదాన్ని ఇలా చేయొచ్చు అనేదానికి ప్రపంచానికి ఒక మోడల్లాగా ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలలాగా మార్చి దిక్కుమొక్కు లేని ఆల్బిత్తర్ కంపెనీకి సంబంధించిన నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీకి సంబంధించిన బాధ అది జనం బాధలాగా, ఈ కంపెనీ జనం కోసమే పుట్టింది అన్నట్టు ఆ కంపెనీ తరపున ఈ వార్తను ప్రచురించింది సాక్షి. వాస్తవానికి గత వారం రోజుల నుంచి కారేడు ప్రాంతంలో కానీ ఉలవపాడుకు సంబంధించిన ప్రాంతంలో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఏదైతే భూ సమీకరణ సేకరణకు సంబంధించిన అధికారులని, కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని అడ్డుకుంటున్నారు. ఆ వార్తని కనీసం స్టేట్ ఎడిషన్లో ప్రచురించిన సాక్షి పత్రిక కంపెనీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కంపెనీ తరపున, ఇండోసోల్ కంపెనీ తరపున వత్తాసు పలకటం అంటే ఇండోసోల్ కంపెనీ నష్టం, ఇండోసోల్ కంపెనీ లాభం, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ వార్తే దానికి ప్రత్యక్ష ఉదాహరణ, నిదర్శనం సాక్షి. ఈరోజు సాక్షి ఇంకేం ప్రశ్న చూద్దాం. రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్కు పంపటంపై విస్మయం. కాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర్ర. సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర. ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు. పౌరుల భావప్రకటన హక్కును కాలరాస్తూ అణచివేతలు. ఏడాదిలో ఏకంగా 822 మందికి నోటీసులు, 253 మంది అక్రమ కేసులు, 86 మంది అక్రమంగా అరెస్టు. హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం, జాతీయ స్థాయిలో చర్చ. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంట. ఈ హైకోర్టు ఏదైతే అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు, వాస్తవానికి హైకోర్టు తన పరిధిలో ఈ రాష్ట్రంలో మెజిస్ట్రేట్కి సంబంధించి ఇదే ఉత్తర్వులు ఏదైతే సాక్షి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చేసి హైకోర్టు ఇప్పుడే పనిచేస్తుంది అన్నట్టు, ఇప్పుడు మాత్రమే ఇక్కడ తప్పు జరుగుతుందని ఇదేదో హైకోర్టు ప్రశ్నించినట్టు దాంట్లో అస్సలు నిజం లేదు. ఇది రొటీన్గా జరిగే ప్రక్రియలో హైకోర్టు మ్యాజిస్ట్రేట్స్కి ఇచ్చే సూచనలకి అనుగుణంగా గతంలో కూడా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హైకోర్టు తన విద్యుత్ ధర్మం, తన బాధ్యతలో భాగంగా ఇటువంటి సూచనని, ఒక సర్క్యులర్ని, ఒక ఆర్డర్ పాస్ చేసింది గతంలో కూడా. దాని మీద సాక్షి రాయలేదే, దాన్ని పట్టించుకోలేదే ఈ సాక్షి. ఆనాటి పాలకుడు దీన్ని పట్టించుకోలేదే. అనేక మందిని అక్రమ కేసులు పెట్టి ఎస్సీల మీద, అమరావతి ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి లోపలికి పంపించారే. ఇదే సోషల్ మీడియా పోస్టులకు మీరు జైలుకి పంపించారే. నోటీసులు ఇవ్వలేదే, ఏమీ పట్టించుకోలేదే. దీంట్లో 7 సంవత్సరాల లోపు ఉన్న దాంట్లో ఎంతోమందిని మీరు జైలుకి పంపించారే, అదేమో ఇది ఈ అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ అనే ఈ సుప్రీం సూచన ఇవాళది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకు ముందు నుంచి ఉన్నదాన్ని ఆ రోజు కూడా హైకోర్టు సూచించింది. ఇవాళ ఏదో ఈ ప్రభుత్వం బరితెగించినట్టు, పోలీసులు దారుణమైన పోలీసు రాజ్యం నడుస్తున్నట్టు, అసలు ప్రజాస్వామ్యం. నిన్న పత్రికలు అయితే ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు.
న్యాయ వ్యవస్థపై దాడే జస్టిస్ శ్రీనివాసరెడ్డి ట్రోలింగ్పై తీవ్రంగా ఖండిస్తున్నాం. కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించారు. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర విషయంలో రాజీ లేదు. ఉద్దేశపూర్వకంగా సాగించే దాడులు దూషణలపై డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగంతో దర్యాప్తు చేపట్టాలి. గతంలో జరిగిన సంఘటనలపైన విచారణకు ఆదేశించాలి. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు హైకోర్టు కోరుతూ బార్ కౌన్సిల్ తీర్మానం. బార్ కౌన్సిల్ ఇప్పుడు జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, గతంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బార్ కౌన్సిల్ విధిలో భాగంగా బార్ కౌన్సిల్ ప్రకటన జారీ చేసింది. న్యాయమూర్తిపై నిందల జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్, దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వర్లరామయ్య వ్యాఖ్యలు, పచ్చమూకల ట్రోలింగ్కు టీడీపీ నేతల ఒత్తాసు. ఇది సాక్షి పైత్యం, సాక్షి సొంత కవిత్వం. న్యాయమూర్తిపై నిందల. ఏమి నిందలేశారు, ఎవరు నిందలేశారు, దాన్ని ప్రచురించండి. ఎవరు అసభ్యంగా మాట్లాడారు, ఏ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అసభ్యంగా ఏం మాట్లాడారు అనే దాన్ని మీ పత్రిక చేతిలో ఉంది కదా. ఎవరెవరు అసభ్యంగా మాట్లాడారో వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లతో సహా ఏమేమి అన్నారో ప్రచురించండి. పోనీ ఇదే పత్రిక నడిపే యజమానురాలు భర్త 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైకోర్టు అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు అనుకూలంగా తీర్పిస్తే ఆనాటి జడ్జిల్ని ఏ రకంగా, ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత అసభ్యంగా ట్రోల్ చేశారు, వ్యాఖ్యలు చేశారు. నరుకుతామన్నారు, జడ్జిల్ని చంపేస్తామన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటికి లాక్కొచ్చారు. కానీ నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుందా? నాటి జగన్ పోలీసులు చర్యలు తీసుకున్నారా? ఆఖరికి విసికి వేసారి హైకోర్టు ధర్మాసనం ఆ కేసుల్ని సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ పనిచేసిందా? సిబిఐ ఆ కుక్కల డాక్టర్ పంచి ప్రభాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిందా? తీసుకురాల. ఇవాళ న్యాయమూర్తులపై లేని దురుద్దేశాలు ఏమీ లేకుండా ఏదో జరిగిపోతుంది అనేదాన్ని రాష్ట్రపతి పాలన తక్షణం పెట్టాలనుకునే వాళ్ళు సాక్షి పేపర్ నుంచి ఇంతకంటే మనం ఏం ఆశిద్దాంలే. కానీ కాకపోతే ప్రజలు ఇంకా 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 తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఒక తన సొంత బినామీ కంపెనీకి సంబంధించి ఇండోసోల్కు అన్యాయం జరుగుతుందనే వార్తను ప్రచురించారు. కానీ అక్కడ రైతులకు సంబంధించిన వార్తని గత వారం రోజుల నుంచి ఒక్క వార్త కూడా సాక్షి మెయిన్ పేపర్లో ప్రచురణకు నోచుకోలేదంటే ఆ వార్త రాస్తే ఇండోసోల్ కంపెనీకి ఎక్కడ నష్టం వస్తుందో, ఇండోసోల్కి నష్టం వస్తే సాక్షికి నష్టం వచ్చినట్టే. రాజధాని అప్పుల్లో 990 కోట్లు మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో ఆదేశం అంట. దీంతో 245 కోట్లు విడతల వారీగా సర్కార్ జమ చేసిందంట. ఇంకా 745 కోట్లు జమ చేయని ప్రభుత్వం పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారంట. పోలవరం పరుగులు పెడుతుంది. రాజధాని ప్రణాళిక పెద్ద ఎత్తున ముందుకి నడుస్తుంది. నిన్న సాయంత్రం కూడా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్ ఆర్డర్స్ సిఆర్డీఏ ఇష్యూ చేసింది. ఏదో జరిగిపోతుంది అనేదాన్ని బురద చిమ్మటం తప్ప వాస్తవంతో సంబంధం లేకుండా నిత్యం అశుద్ధాన్ని అచ్చేసే పనిలో ఉన్నదాన్ని చెప్పడానికే మాకు గొంతరిగిపోతుంది. ఏమీ లేని దాన్ని శూన్యంలోంచి ప్రతిరోజు సృష్టించి రాయటం అంటే మరి మేము జర్నలిస్టులమే, సాక్షిలో పనిచేసే అబద్ధాలు రాసేవాళ్ళు కూడా జర్నలిస్టులే అనేదానికి వాళ్ళకి తేడా ఏంటి? మాకైతే అర్థం కాదు. ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారమా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మన అంతకుముందు విత్తమంత్రి గారు బుగ్గన గారు సందేశం. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు సర్కారుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్. ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వకపోవటం బాధాకరం. హైకోర్టు విచారణలు ఉన్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ ఆంధ్రప్రదేశ్ ఖజానా
అభివృద్ధి సంస్థ ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అప్పులు తీసుకోవటం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అప్పు తీసుకోవటం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఆనాటి జగన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఈయన గారే కదా. ఒక అద్భుతమైన జగన్మోహన్ రెడ్డి ఐడియాను ముందుకు తీసుకెళ్ళి ఢిల్లీలో వారాలకు వారాలు ఢిల్లీలో గడిపి రాబోయే 20 సంవత్సరాల్లో తాగుమోతులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన పాలనలో ఆనాటి పాలిగాడి పాలనలో ఈయన ఆర్థిక శాఖ మంత్రి. ఈయన చెప్పిన సుభాషితాన్ని ఏపీ ఎండిసి అప్పు తేవటం రాజ్యాంగ ఉల్లంఘన. తాగుబోతులని భవిష్యత్తులో తాగే తాగుబోతులకు ఆదాయం ఇలా వస్తుందని చెప్పి దాన్ని పెంచి చూపించి దాంతో అప్పులు తెచ్చి దానికి వడ్డీలు కట్టిన ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకి ఇంకా ప్రస్తుతం కడుతున్న పరిస్థితుల్లో సాక్షి ఏది చెబితే అది జనం నమ్మాలి. సాక్షి బాధ, జగన్మోహన్ రెడ్డి బాధ, జనం బాధ అని చెప్పి తెలియపరచడమే సాక్షి పరమావధి. దాంట్లో వాళ్ళ స్వప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం ఒక్క అక్షరం కూడా ఉండదు. అది సాక్షి నైజం.